హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానుశ్రీ వ్లాగ్స్. వీడియో ఏంటంటే ఈరోజు నేను చికెన్ పికిల్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ బాయిలింగ్ అయ్యాక అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఈ చికెన్ని అందులో 50% ఉడకనివ్వాలి. ఆ తర్వాత చికెన్ బాయిల్ అయ్యాక వాటర్ మొత్తం తీసేసి ఆ తర్వాత ఒక బౌల్ లాగా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అందులో చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. అలా క్రంచీగా అయిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి దాన్ని పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. అట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ ప్రాసెస్లో ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలాలు యాడ్ చేసినాక చివరిలో కారపొడి అంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలా వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టే వేసుకోవాలి. కారం, ఉప్పు ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న కొంతసేపటికి అందులో చివరికి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం దేనికంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంతే, ఇంకా ఈ చికెన్ పికిల్ ప్రిపేర్ అయిపోయినట్టే. వేడి అన్నంలో ఈ పికిల్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.